వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు మోసాలు ఒక్కటటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి 2 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసం తాజాగా ఒంగోలులో బయటపడింది. సంతానోత్తనపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పిఏ బండారు సురేష్, షేక్ సలాం సుల్తానా నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. వీరందరిపై కేసులు కూడా నమోదైనట్టు తెలియవస్తోంది. తాజాగా వీఆర్ఓ ఉద్యోగాల పేరుతో కనిగిరికి చెందిన వగుర్ రమేష్, బాపట్ల జిల్లా ఇంకొలుకు చెందిన దొంతాల మహేష్, మనోహర్ వద్ద దాదాపు 15 లక్షలు వసూలు చేశారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 5 లక్షల చొప్పున మరో 2 నుండి కూడా వసూలు చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడంతో బాధితులంతా కలిసి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒంగోలులో ఉద్యోగాల పేరుతో నయా దందా అనేది కొనసాగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు అనే వాళ్ళు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటా వారికి సంబంధించి అనేక మార్గాలను వెతుక్కోవటం జరిగింది. దానిలో భాగాన్ని ఇలాంటి మోసపూరితంగా ఉద్యోగాలు ఇప్పిస్తామనే వాళ్ళ ఉచ్చులో పట్టడం జరిగింది. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాకు సంబంధించి సంతనోతలపాడు ఎమ్మెల్యే పిఏగా చేస్తున్న బండారు సురేష్, అతని పక్కన సుల్తానా అని చెప్పి గతంలోనే వీరిద్దరూ అనేక మంది నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీరి మీద గతంలో కూడా కేసులు నమోదైనవి. తదుపరి కూడా వీరు ఒకసారి అరెస్ట్ చేసి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వీరిరువురు వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలే. అలాగే అతను ఎమ్మెల్యే పిఏ అని అతను సుధాకర్ బాబు నా పిఏ కాదు అని చెప్పి గత ఎమ్మెల్యే సంతనోతలపాడు ఎమ్మెల్యే నా పిఏ కాదు అని చెప్పినప్పటికీ ఇతను ఎప్పుడు సంతనోతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆఫీసులోనే ఉండేవాళ్ళు. అందుచేతనే అక్కడ ఉన్న ఎక్కువ శాతం అతనికి తోటి చొరవగా ఉండటం వల్లనే నిరుద్యోగులు కూడా వాళ్ళని నమ్మటం జరిగింది. అప్పుడు వీరిరువురు 2 కోట్ల వరకు గతంలో చేసిన నేరాలకు సంబంధించి కానీ ఇప్పుడు ప్రస్తుతం వీరు కనిగిరికి చెందిన సురేష్ దగ్గర, కనిగిరికి చెందిన రమేష్ దగ్గర, అలాగే ఇంకొకరికి చెందిన మహేష్, మనోహర్ ఇరువురి దగ్గర కూడా 25 లక్షల రూపాయలు తీసుకొని వారు ఇప్పటికీ దందాలు అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరిపై ఎస్పీకి కంప్లైంట్ చేయడంతో వీరిని అరెస్ట్ చేయనున్నారు. మూర్తి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.